సార్ చెప్పండి సార్. ఈరోజు ఫలక్నుమా డివిజన్లోని ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో 2వ మే రోజు శుక్రవారం రోజు అయినటువంటి ఒక హత్య కేసుని ఫలక్నుమా పోలీసులు ఛేదించడం జరిగింది. దీంట్లో అంటే 2వ తారీఖు మే రోజున మధ్యాహ్నం మా తీగలకుంటలో ఒక స్టార్ పాన్ షాప్ అండ్ కాఫీ షాప్లో ఒక మాజీద్ అనే వ్యక్తిది హత్య 27 సంవత్సరాల యువకుని హత్య చేయడం జరిగింది. కత్తులతో ఇద్దరు దాడి చేసి హత్య చేయడం జరిగింది. దీనికి సంబంధించి మాజీద్ యొక్క సోదరుడు ఆజం ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దీనిలో భాగంగా టెక్నికల్ ఎవిడెన్స్ కానీ వేరే పరంగా కూడా మనకి ఈ 3 వ్యక్తులను అప్రహెండ్ చేయడం జరిగింది. ఈరోజు షేక్ మహమూద్ అలీ, షేక్ ఉస్మాన్ అలీ, షేక్ అఖ్తర్ అలీ అనే 3ని అదుపులో తీసుకోవడం జరిగింది. దీంట్లో షేక్ అఖ్తర్ అలీ తండ్రి, ఇతని 72 సంవత్సరాలు, ఈయనకి 2 కుమారులు షేక్ మహమూద్ అలీ, షేక్ ఉస్మాన్ అలీ. దీనివల్ల ఏంటంటే ఈ గతంలో ఈ నిందితుడు మరియు చనిపోయిన వ్యక్తి కుటుంబాలు మన బండ్లగూడ లిమిట్స్ లో మహమ్మద్ నగర్ లో ఒకే పరిధిలో ఉండేవాళ్ళు అన్నమాట. అయితే అప్పుడు చిన్న ఘర్షణల వల్ల వాళ్ళిద్దరి మీద చిన్న గొడవలు జరిగినాయి. ఆ తర్వాత వారు ఖాళీ చేసి ఏదైతే డిసీజ్డ్ ఉన్నారో ఖాళీ చేసేసి తీగలకుంటకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఉన్న తర్వాత ఈ గొడవ జరిగిన కొన్ని రోజుల్లోనే ఈ అక్యూజ్డ్ యొక్క మదర్ చనిపోయారు. అప్పుడు వాళ్ళకి ఒక మూఢనమ్మకం కలిగింది. ఏదో బ్లాక్ మ్యాజిక్ చేయడం వల్ల వాళ్ళ అమ్మ చనిపోయింది అనుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ తండ్రి గారి హెల్త్ కూడా పాడవటం, చిన్న తమ్ముడు కూడా హెల్త్ పాడవటంతో వీళ్ళు స్ట్రాంగ్ గా ఒక నిర్ణయాన్ని మూఢనమ్మకానికి గురయ్యి ఈ హత్య బ్లాక్ మ్యాజిక్ వీళ్ళు చేపట్టనే మా అమ్మ చనిపోయింది, మా తండ్రి ఆరోగ్యము నా తమ్ముని ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి వీళ్ళని ఎట్లానే చంపాలన్న ఉద్దేశంతో శుక్రవారం రోజు అయితే తక్కువ మంది ఉంటారు, రోజు అందరూ జుమా నమాజ్కి పోయి ఉంటారు, అన్ని షాప్స్ ఎక్కువ బంద్ ఉంటాయనే ఆలోచనతో ఆ రోజు వీళ్ళు ఇంట్లో ఉన్నటువంటి కత్తి, తర్వాత మహమ్మద్ అలీ పెళ్లిలో ఒక కత్తిని పెట్టుకొని 3 బైక్ మీద వచ్చేసి కొద్ది దూరాల్లో తండ్రి దిగిపోయినాడు. ఇద్దరు వచ్చేసి అతను మాట్లాడదామని బయటకు పిలిచి అతని మీద దాడి చేసి మాజీద్ని చంపడం జరిగింది అన్నమాట. దీనికి సంబంధించి ఈరోజు 3 నిందితులను అదుపులో తీసుకోవడం జరిగింది. ఇంకా దీంట్లో లోతైన విచారణ జరిపి ఇంకెవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ మనం చర్య తీసుకుంటాము. ఇప్పుడు వీళ్ళని జ్యుడిషియల్ కస్టడీ కోసం న్యాయమూర్తి గారి దగ్గరికి హాజరుపరచడం కోసం పంపడం జరిగింది. అంబర్పేటలో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు పారిపోవడానికి ప్రయత్నిస్తుంటారు. 2018 అప్పుడు గొడవ అయింది 2018లో 18 అంటే అప్పటి Thank you.